హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్స్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వర్షాకాలం స్టార్ట్ అయింది. మేకలకు పోవాలంటే ఒక రకమైన బాధ. ఎందుకంటే ఎటు చూసినా బురదే అట్లా అయిపోయి ఒక రకంగా చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎటు వెళ్ళినా మేకలకు మేతే ఉంటుంది. ఏ గడ్డి తిన్నా ఒక గంటన్నర సేపట్ల మేసేసి వస్తాయి అన్నది ఒక విషయం. కానీ వర్షం కానీ బురద కానీ స్టార్ట్ చేసినాం కదా, దాన్ని నడిపించుకుంటా పోవాల్సిందే. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీవాల పెంపకం ఎలా స్టార్ట్ చేయాలనే విషయం గురించి మాట్లాడదాం. ఫస్ట్, జీవాల పెంపకం స్టార్ట్ చేస్తా అనుకునేటువంటి మైండ్లో వచ్చే విజన్ ఎట్లుంటుంది? 3 ఎకరాలు గడ్డేస్తా, షెడ్ వేస్తా, మేకలు తెచ్చుకుంటా, బ్యాచ్ వైజ్ పెంచుతా, లేకపోతే పర్మనెంట్గా పెంచుతా, లేకపోతే ఇంకేదో చేస్తా. తర్వాత ఒక 4 నెలల 5 నెలల నేను మొన్న వీడియోలో చూసిన ఆడు 4 నెలలనే 2 లక్షల మేకలు అమ్మిండట. నేను కూడా స్టార్ట్ చేస్తా. ఇది నవేడేస్ జీవాల పెంపకం స్టార్ట్ చేసేటోని మైండ్ సెట్. బట్ ఎస్, ఓకే, ఇది కూడా క్లియరే, ఇది కూడా ప్లానింగే, లేదని కాదు. కానీ ఇంకేమన్నా విషయాలు ఉన్నాయా అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా జీవాల పెంపకం ఎలా స్టార్ట్ చేయాలనే విషయంలో 4 ముఖ్యమైన విషయాలు. 1, ప్లానింగ్. అది ఎవరికైనా ఉండేదే, కొత్తగా ఏం చెప్తానవని అనుకునేలు. ప్లానింగ్, దాని గురించి మాట్లాడదాం. 2, మనీ మేనేజ్మెంట్. 3, జీవాల సంఖ్య. 4, టైం. ఈ 4 విషయాలు, జీవాల పెంపకం స్టార్ట్ చేసేవాళ్ళు ఈ 4 విషయాలు కొంచెం మైండ్లో పెట్టుకోండి, బాగుంటుంది. అయితే ఫస్ట్, ప్లానింగ్. ప్రతి ఒక్కరికి ప్లానింగ్ ఉంటుంది, కాకపోతే ఎట్లా చేసుకోవాలన్న విషయం గురించి చూద్దాం. ఫస్ట్, ప్లానింగ్. 1, మనం ఏ విధంగా చేయాలి అంటే, పొట్టేలు పిల్లల పెంపకం చేయాలన్నా, అంటే బ్యాచ్ వైజ్ తీసేయాలన్నా, లేకపోతే బ్రీడర్స్ పెంచాలన్నా, అంటే క్రాసింగ్ గురించి అట్లాంటి వాటి బ్రీడర్స్ని పెంచాలన్నా, లేకపోతే పర్మనెంట్గా జీవాలను తీసుకొచ్చి రెగ్యులర్గా కంటిన్యూ చేసుకొని పెంచాలన్నా అనే విషయం గురించి మీరు డిస్కషన్ మీరు ఆలోచించుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్ళాలి, కనుక్కోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీది ఏది బాగా అనిపిస్తుంది అన్న విషయం గురించి డిసైడ్ చేసుకోండి ప్లానింగ్లో భాగంగా. అయితే ఈ 3 విషయాల గురించి నేను మీకు సపరేట్ వీడియో చేస్తాను. ఈ 3 విషయాలలో ఏది ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి. సరే, సెకండ్ వన్ వచ్చేసి ఏం చెప్పినా, సెకండ్ వన్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్. సారీ, నాది పెద్ద కంప్యూటర్ కాదు, ఇంకా జస్ట్ మొబైల్ పెట్టడం, చెప్పడం, నాకు తెలిసిన విషయాలు చెప్పడం. సో అందుకే అట్లా అవుతుంటుంది, సారీ, అడ్జస్ట్ అవ్వండి. సరే, 2 విషయం మనీ మేనేజ్మెంట్. అయితే మనీ మేనేజ్మెంట్, మన దగ్గర ఎంత మనీ ఉంది? మామూలుగా ఒక పని ఎవరు చేయాలనుకుంటారు? ఏదన్నా ఒకటి చేయాలి, మనం స్టార్ట్ చేయాలి. మనమే ఇట్లున్నాం, మన వెనక వాళ్ళు, మా తాత నాన్న వాళ్ళు అట్లా ఉన్నారు, మనం ఏదైనా ఒకటి చేసుకుందాం అనుకునేటోడు మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసేదే బాగా డబ్బు ఉన్న వాళ్ళు హై లెవెల్లో చేస్తారు, వాళ్ళ గురించి వద్దు. కానీ మనం తక్కువలో ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి? ఎంత? ఇప్పుడు మనీ మేనేజ్మెంట్లో నేను 10% షెడ్కి, నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 10,000లో ఒక షెడ్, 15% అంటే ఒక 15,000 గ్రాస్ పర్పస్ పెట్టుకోవాలి. ఒక 5% మెడిసిన్స్, అంటే మెడిసిన్స్ అవైలబుల్ గురించి. ఒక 10% వచ్చేసి ఎమర్జెన్సీ కోసం, ఏది ఎట్లా అవుతుంది అన్నది తెలియదు కదా, అట్లా పెట్టుకొని ఒక 50% మేకల మీద ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఆ టైప్ ప్లానింగ్. ఎగ్జాక్ట్గా ఇది అని కాదు, మీ దగ్గర ఉన్న మనీని బట్టి మీరు అట్లా ఎంత చేసుకోవాలన్న గురించి మనీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. మూడవది జీవాల సంఖ్య. జీవాల సంఖ్య అంటే ఇది కూడా అంటే ఎస్, ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. స్టార్ట్ చేసేవాళ్ళు జీవాల సంఖ్య 20 కంటే తగ్గకుండా, 30 కంటే మించకుండా చూసుకోవాలి. ఎందుకు అని అంటే 20 కంటే తగ్గింది అనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్
బ్యాచ్ వైజ్ తీసేద్దాం అనుకున్నారు. 20 కంటే తగ్గింది అనుకోండి, అది మీరు ఒక 4 నెలలు 5 నెలలు పెంచినా అంత ప్రాఫిటబుల్గా ఉండదు. అదే 30కి మించింది అనుకోండి, దాన్ని మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది. సో మంచి ప్రాఫిట్స్ అంటే రీజనబుల్ ప్రాఫిట్స్ రావాలంటే మీరు స్టార్టింగ్ 20 తగ్గకుండా 30కి మించకుండా జీవాల సంఖ్యని మెయింటైన్ చేయండి. ఒక 5-6 నెలల వరకు మీరు ఒక బ్యాచ్ వైజ్ తీసేస్తా అనుకున్నా కూడా ఇంతే. నేను మేకలు, జీవాలు, గొర్రెలు తీసుకొచ్చి పర్మనెంట్గా చేస్తా అనుకున్నా స్టార్టింగ్ ఇంతే. ఇంతకు మించద్దు, 30కి మించద్దు, 20కి తగ్గొద్దు. సో బ్రీడర్స్ వేసుకుంటున్నా ఇంతే. అసలు 20 ఎక్కువ, దీనికి 30 అంటే మరీ ఎక్కువ అయిపోతుంది. బ్రీడర్స్ అయితే ఇంకా తగ్గించుకొని మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మూడో విషయం, జీవాల సంఖ్య అనేది మూడో విషయం. 4 టైం. మీరు ఖచ్చితంగా దీనికి టైం స్పెండ్ చేయాల్సిందే, లేకపోతే కష్టం. నేను ఇది చేస్తా, ఇంకోటి చేస్తా అంటే కష్టం. దీని మీద వచ్చినాం, జీవాల పెంపకం మీద ఆల్రెడీ స్టార్ట్ చేసినాం అని అనేది ఉంటే ఖచ్చితంగా మీరు టైం స్పెండ్ చేయాల్సిందే. నేను పనుని పెడతా, ఆన్ని పెడతా, ఇన్ని పెడతా అంటే కష్టం. ఇవి 4 విషయాలు. నేను ఇంకొక పని చేస్తా, సాయంత్రం పూట చూసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే నువ్వే దగ్గర నువ్వు షెడ్లో పెంచినా, బయట మేపడానికి జీరో గ్రేసింగ్ పద్ధతిలో వెళ్ళినా, ఎటు వెళ్ళినా కూడా నువ్వు చూడాలి. దాని డే అంతా కనిపెడితేనే నీకు ఆ మేక మీద అనేది ఒక గ్రిప్ వస్తుంది. అంటే ఎంత తింటుంది, ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఈరోజు ఏమైంది, అది ఎందుకు అట్లా ఉన్నది అనే విషయం గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు దాంతో టైం స్పెండ్ చేయాలి. సో టైం అనేది కంపల్సరీ. ఇంకోటి అడిషనల్గా నేను ఇంతకుముందు చెప్పిన ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ అండి. లేకపోతే ఇంపాసిబుల్ అని కాదు, కష్టం, చాలా కష్టం అయిపోతుంది. సో అట్లా ఆ విషయాలు మైండ్లో ఉంచుకోండి. అంటే కొత్తగా జీవాల పెంపకం స్టార్ట్ చేయాలనుకునేవారు ఈ విషయాలను ఒకసారి మీరు గమనించుకోండి. వర్షాల కారణంగా ఎప్పుడు కూడా ఏదో మంచి గ్రీనరీ అంటే పచ్చని ప్రదేశాల్లో వీడియో చేసి నేను ఈరోజు వీడియో కోసం చేయాల్సి వస్తుంది. అయినా బాగా రోజులైంది కదా, టైం సెట్ చేసుకొని ఈరోజు చేస్తున్నా. సో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం నాకు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.